కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కిషన్ రెడ్డికి 7 పేజీల లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ మొదటి ఫేజ్ కి లోన్ విడుదలకు సహకరించాలని కోరారు. అలాగే మెట్రో రెండో ఫేజ్ కు అనుమతి కోసం కేంద్రాన్ని ఒప్పించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక అంతకుముందు నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో విస్తరణను తాను అడ్డుకుంటున్నానని అనడం రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలకు నిదర్శనమన్నారు. తనకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని, తాను ఎలాంటి ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన పని లేదని అన్నారు. రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా, చేయించాడా? 13,600 కోట్ల రూపాయలు. ప్రాజెక్టులు ఆపే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. అది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు తప్ప భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా సంస్కృతి ఆలోచన లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే, ప్రాజెక్టు విషయంలో మార్పులు చేయాలనుకుంటే ధైర్యంగా చెప్పున్నటువంటి దమ్మున్నటువంటి మేము ఈ రకంగా డొంకదారిన ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. అది రేవంత్ రెడ్డి కోసమో మరెవరి కోసమో ప్రాజెక్టు అడ్డుకోమో, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాజెక్టులకు సహకరిస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాం.